అందరికీ ముందుగా నమస్కారం అండి. జూన్ 17, 2026 యూఎస్ 60 డేస్ సీజ్ ఫైర్ అన్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రీఓపెన్ అన్నారు. న్యూక్లియర్ టాక్స్ స్టార్ట్ చేయటం అని డీల్. మళ్ళీ వార్ ఎందుకు స్టార్ట్ అయింది? ఇది అందరికీ తెలిసిన సంగతే. అయినా జూలై 7, 8 ఇరాన్ 3 కమర్షియల్ ట్యాంకర్స్ పైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో అటాక్ చేసింది. ఇరాన్ లాజిక్ ఏంటంటే షిప్స్ మన పర్మిషన్ లేకుండా ఓమ్ని కాస్ట్ రూట్ యూజ్ చేస్తున్నాయి. అది డీల్కి విరుద్ధం అని చెప్పింది. హార్మూజ్ జలసంధి ప్రపంచం చమురు రవాణాకు చాలా కీలకం. అక్కడ ఎవరి నౌకలు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలన్నది రాజకీయంగా కూడా సైనికంగా కూడా సెన్సిటివ్ మ్యాటర్ అనమాట. ఇక్కడ సమస్య ఏంటంటే ఇరాన్ చెబుతుంది, మళ్ళీ చెప్తున్నా, ఇరాన్ మాత్రమే చెప్తుంది, మా నియమాలు, మా పర్యవేక్షణ, మేము సూచించిన రూట్ పాటించాలి. అంటే వాళ్ళ వ్యూ పాయింట్లో ఒక షిప్ తమకు అనుకూలంగా ఉన్న కారిడార్లో వెళ్ళాలి. అది కాకుండా వేరే దారిలో, ముఖ్యంగా ఓమిని కాస్ట్ వైపు వెళ్ళడాన్ని వారు విధి ఉల్లంఘనగా చూపుతున్నారు. కానీ ఇది ఇంటర్నేషనల్ లా ప్రకారం ఫైనల్ ట్రూత్ అని కాదు. ఇది జస్టిఫికేషన్ మాత్రమే, లీగల్ వెర్డిక్ట్ కాదు. ఇరాన్ ఇలా ఎందుకు చేస్తుందంటే ప్రపంచానికి చెప్తుంది, మాతో ముఖాముఖి ఘర్షణ వద్దు, మా కనసగలకు నడవాలని. దీనికి ఇంకొక కారణం ఏంటంటే యూఎస్ అండ్ వెస్ట్ మీద బార్గెనింగ్ లెవరేజ్, అంటే బిజినెస్ బలం పెంచుకోవడం కోసం అన్నమాట. యూఎస్ మాత్రం ఇది సీజ్ ఫైర్కి విరుద్ధమని 2 రోజుల నుంచి చూస్తున్నాం, దాడులు చేస్తుంది. ఇప్పటి సిచ్యువేషన్ జూలై 8, 9కి 90 ఇరానియన్ టార్గెట్స్ కొట్టారు. ఎయిర్ డిఫెన్స్, మిస్సైల్ స్టోరేజ్, డ్రోన్ సైట్స్, కోస్టల్స్ సర్వేలాన్స్. కువైట్, బహ్రెయిన్లో యుఎస్ బేసిస్ పైన మిస్సైల్ డ్రోన్స్, క్రూసిస్ మిస్సైల్స్ వదిలారు. కువైట్లో ఒక పర్సన్ షార్పిల్తో ఇంజూర్డ్ కూడా అయ్యారనమాట. యుఎస్ స్ట్రైక్స్లో 14 మంది చనిపోయారు, 78 మంది ఇంజూర్డ్ అయ్యారు. అలానే ఇరాన్ ఏం చెప్తుంది దీని గురించి? ట్రంప్ ఏమంటున్నారు, యూరోపియన్ కంట్రీస్ ఏమంటున్నాయి, ఇండియాకి నష్టం ఎంత, ఇండియాకి యూజ్ ఏంటి, ఇలాంటివన్నీ చూసే ముందు మన జేఈ విజన్ ఛానల్కి ఇన్ఫర్మేషన్ కోసం చాలా కష్టం ఉందండి. మీకు వర్త్ అనిపిస్తే, మీకు దీని నుంచి కొంచెం నాలెడ్జ్ వచ్చిందనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా ఇస్తే చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే, ట్రంప్ ఏమంటున్నారంటే, ఐ థింక్ సీజ్ ఫైర్ ఈజ్ ఓవర్, వి వేస్టెడ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ విత్ ఇరాన్, దే ఆర్ డర్టీ ప్లేయర్స్, ఇన్కంపెటెంట్. ఇక్కడ డర్టీ అనే పదం ట్రంప్ గారు అవటం కారణం మిమ్మల్ని నమ్మటమే చాలా కష్టంగా ఉంది, మోసపూరిత ప్రవర్తన ప్రపంచానికి తెలియజేయడం కోసం అన్నది. ఇరాన్ ఏమంటుందంటే, అమెరికా బుల్లీ చేస్తే ఇచ్చేస్తాం అని పార్లమెంట్ స్పీకర్ చెప్పాడు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మేమే కంట్రోల్ చేస్తాం, మా రూల్తో ఓపెన్ అవుతుంది, ఐఆర్ చేసి ఇంకా యుఎస్ అటాక్ చేస్తే క్రషింగ్ రెస్పాన్స్ అని వార్నింగ్ ఇచ్చిందనమాట. ఇంకా నాటోలో వేరే లీడర్స్ ఏమన్నారంటే, మోస్ట్లీ యుఎస్ని సపోర్ట్ చేశారు, కానీ ఒక యూరోప్ కంట్రీస్ డీఎస్కలేషన్ కావాలని చెప్తున్నారు. డైరెక్ట్గా యుఎస్ని సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే ఆయిల్ అండ్ ఎకనామీ భయం ఉంది వాళ్ళకి. యూరోపియన్కి 20% ఆయిల్ హార్మోజ్ నుంచే వస్తాయి. వారు పెరిగితే పెట్రోల్, గ్యాస్ ప్రైస్ స్కై రాకెట్ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఉక్రెయిన్ వార్తో సఫర్ అయ్యారు. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ వార్ పెరిగితే మిడిల్ ఈస్ట్ నుంచి మళ్ళీ రిఫ్యూజెస్ యూరోపీకి వస్తారు. అది వాళ్ళ పాలిటిక్స్కి ప్రాబ్లం. యూరోప్ గుడ్ న్యూస్ ఏంటంటే, మన ఇండియన్ గవర్నమెంట్ ఇరాన్ నుంచి చీప్ ఆయిల్ కొంటే మానేసింది. సో యుఎస్ శాంక్షన్ ఇంపాక్ట్ తక్కువ. వార్ న్యూస్ వస్తే పీపుల్ గోల్డ్ కొంటున్నారు కాబట్టి గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ ఛాన్స్ ఉంది. తర్వాత డాలర్తో రూపాయి పడిపోయే ఛాన్స్ ఉంది. అలాగే గల్ఫ్ దేశాల్లో ఇండియన్స్ 90 లక్షల వరకు ఉంటున్నారు. యుఏఈ, కువైట్, బహ్రెయిన్లో యుఎస్ బేసిస్ ఉన్నాయి కాబట్టి ఏదన్నా ఇరాన్ ఆ బేసిస్ మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంది. వారు పెరిగితే మాత్రం కొంచెం సేఫ్టీ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ముందే గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్స్ కోసం ఎంఈఏ టీమ్స్ రెడీ చేశారు. ఇండియా 2 పక్కల బ్యాలెన్స్ చేస్తుంది. యుఎస్తో డిఫెన్స్ డీల్లో ఉంది, ఇరాన్తో చబహార్ పోర్ట్ డీల్లో ఉంది. సో ఓపెన్గా ఎవరిని సపోర్ట్ చేయటం లేదు. ఇండియాకి ఒక 2 ప్రాఫిట్లు ఉన్నాయి. ఆయిల్ రష్యా, యుఎస్ నుంచి ఇంకా చీప్గా కొనడానికి ఛాన్స్ ఉంది. అలాగే గల్ఫ్ వార్ వల్ల కంపెనీస్ ఇండియాకి షిఫ్ట్ అవ్వచ్చు. ఇంక ఇది ఏ విధంగా ముందుకు ఉంటుందో వేచి చూడాలి. జై హింద్, జై భారత్.